చూడండి, మన జీవితంలో సమస్యలు రావడమనేది మన చేతుల్లో లేదు. కానీ ఆ సమస్యలను మనం ఎలా ఎదుర్కొంటామనేదే మనల్ని నిర్ణయిస్తుంది. మీకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక గిన్నెలో వేడి నీళ్లు మరిగిస్తున్నాం అనుకోండి. అందులో మీరు 3 వస్తువులను వేయండి. 1 క్యారెట్, 2 కోడిగుడ్డు మరియు 3 కాఫీ గింజలు. మూడింటికి ఎదురయ్యే సమస్య ఒక్కటే, ఆ వేడి నీళ్లు. కాసేపటి తర్వాత చూడండి, గట్టిగా ఉండే క్యారెట్ మెత్తబడిపోయింది. సున్నితంగా ఉండే కోడిగుడ్డు లోపల గట్టిగా మారిపోయింది. కాని ఆ కాఫీ గింజలున్నాయే, అవి మాత్రం ఆ వేడి నీటితో కలిసిపోయి ఆ నీటి రంగును, రుచిని మార్చేసి ఒక అద్భుతమైన కాఫీని తయారుచేశాయి. మన జీవితం కూడా ఇంతే. సమస్యలు వచ్చినప్పుడు కొందరు క్యారెట్లా మెత్తబడిపోతారు, కొందరు గుడ్డులా కఠినంగా మారిపోతారు. కాని మీరు ఆ కాఫీ గింజలాగా ఉండాలి. సమస్య మిమ్మల్ని మార్చడం కాదు, మీరు ఆ సమస్యనే ఒక అవకాశంగా మార్చుకుని మీ చుట్టూ ఉన్న పరిస్థితినే మార్చేయాలి. గుర్తుంచుకోండి, కష్టం మిమ్మల్ని ముంచడానికి రాదు, మీలో ఉన్న శక్తిని బయటకు తీయడానికొస్తుంది. ఆల్ ది బెస్ట్.